హాయ్ అండి. విఎన్ ఫ్యామిలీలోకి స్వాగతం అండి. ఈరోజైతే నా చిట్టి తల్లి నందమ్మ గోపికమ్మ గెటప్ వేసింది. ఆ గోపికమ్మ గెటప్ గురించి నా పర్సనల్ అంటే నా గోపికమ్మ గురించి కొన్ని విషయాలు ఇది వీడియో నాకు కొంచెం గుర్తుండిపోవాలని చెప్పి ఈ వీడియో తీస్తాను నేను. ఈ చిట్టి తల్లి గోపికమ్మ ఉంది కదండి, ఈ చిట్టి తల్లి గోపికమ్మ మా ఇంట్లో మెయిన్ అన్నమాట. ఒక మెయిన్ పర్సన్. మా ఫ్యామిలీ మొత్తం మా గోపికమ్మ లేకపోతే ఉండలేము. అంత ఇష్టం మాకు ఈ గోపికమ్మ. మా నందమ్మ విషయానికి వస్తే, ఇప్పుడు మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి, అంటే కొంచెం లేని వాళ్ళం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం రిలేటివ్స్, మా వారి ఫ్రెండ్స్ వీళ్ళందరూ నా ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గోల్ వద్దు వద్దు అని చెప్పారు. అదంతా చెప్పాలంటే చాలా టైం అవుతుంది. సింపుల్గా చెప్పేస్తాను నేను. ఆడపిల్లని సాధలేరు మీరు, ఎవరికైనా సాదుకోవడానికి ఇచ్చేసేయండి, వద్దు వద్దు అని చెప్పి చాలామంది చెప్పారు మా ఆయనకి. దానివల్ల మా ఆయన కూడా వద్దే, నేనెట్టో పని చేయను, నువ్వెట్టో హౌస్ వైఫ్ లెక్క ఉంటూ బయటికి వెళ్ళలేవు, ఎందుకు మనం సాధలేనప్పుడు పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేద్దాం, మనకు వద్దు, వాళ్ళైనా హాయిగా సాదుకుంటారు కదా, అది ఇదని అన్నారు. సరే, చుట్టాలు వాళ్ళు వీళ్ళు బాగా బ్రెయిన్ వాష్ చేశారనమాట. వద్దు, ఆడపిల్ల సాదుకోలేరు, సమాజం మంచిగా లేదు, మీరు పెంచలేరు, మీతోని కాదు, రేపు పెద్ద అవుతుంది, చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది, చదువులకి చాలా ఖర్చు అవుతుంది, అది ఇదని చెప్పి చాలామంది చాలా రకాలు చెప్పారు. కానీ నేను అందరిని అనట్లే, కొంతమంది అమ్మాయిలు వద్దు అనుకునే వాళ్ళు, ఒక అమ్మాయి మీద బ్యాడ్ ఏంటి ఆడపిల్లనా, అయ్యో మేము చూసుకోలేము సాదుకోలేము అనే వాళ్ళ గురించి నేను చెప్తాను. నా విషయానికి వస్తే నేను కూడా, నాకు తెలియదు, ఒక ఆడపిల్ల నేను ఫేస్ చేయలేదు, సాధలేదు కాబట్టి నాకు తెలియలేదు అప్పుడు. అయ్యో నిజంగానే నాకే ఒక ముద్ద వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంది, నేను నా పిల్లని ఎట్ట చదువుకోలేస్తా, సరే ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు కదా అని అనుకున్నా. కాకపోతే ఒక తల్లిగా నేను ఇవ్వలేకపోయినా వేరే వాళ్ళకి. నా పాప, నేను ఉండలేకపోయినా, అసలు నా ప్రాణం అనేది కొట్టుకుంది తన కోసం. అందుకనే నేను ఒప్పుకోలేదన్నమాట. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఏది ఏమైనా నా రెక్కల మీద నేను పోరాడి నేను సాదుకుంటా, నాకు కావాలి నందమ్మ అని చెప్పానమాట నేను. అలా చెప్పిన తర్వాత ఎంతైనా మా ఆయనకు కూడా తను సేమ్ వాళ్ళ నాయనమ్మ లెక్కే ఉంటుంది ఫేస్ అని చెప్పి, మొత్తం తన లెక్కే ఉంటుంది అని చెప్పి తను ఏం చేశారు, సరే నీ ఇష్టం, నువ్వే మెయింటైన్ చేసుకోగలుగుతా అంటే నాకేం ఇబ్బంది ఉండదు, ఇప్పుడు ఉంచుకొని రేపు బాధపడి ఫలితం ఉండదని చెప్తున్నాం మేము కూడా అని చెప్పారు. కానీ ఎవరు ఎట్టున్నా మనకంటూ ఒక సొంత బ్రెయిన్ ఉంది, ఒక సొంత ఆలోచన ఉంది. మనం అంటూ ఈ పని చేయాలా వద్దా అని ఆలోచించుకునే కనీసం ఇంగిత జ్ఞానం అనేది మనకు ఉంటుంది. మనం కన్న పిల్లల్ని సాదుకోగలిగితేనే కనాలి, లేకపోతే కనొద్దు. ఎందుకంటే ఎక్కడో ఉన్నారని ఆ గిల్టీ ఫీలింగ్ తోటి మనం బతకలేము. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అనే గిల్టీ ఫీలింగ్ అనే బాధతోటి నిజంగా మా హార్ట్ఫుల్గా ఇష్టపడే తల్లిదండ్రులు అయితే బతకలేరు. నేనైతే నాకు ఉండలేను. నేను ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా, నేను కష్టం చేసుకొనైనా సరే నా కూతుర్ని నేను సాదుకోగలుగుతా అని చెప్పి నేను. ఈ ఇన్సిడెంట్స్ అంతా ఎప్పుడైందంటే, నేను డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నా. డెలివరీ అయ్యి ఒక 4-5 డేస్ అవుతుంది అంతే, అప్పుడు జరిగింది ఇదంతా. 4-5 డేస్ నుంచి తన 21 అయిపోయిన ఒక 1 వీక్ దాకా కూడా ఈ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది మాకు. నేను కూడా ఒక్కొక్కసారి అనిపించింది, ఇచ్చేద్దాంలే, వీళ్ళు ఇంతగా చెప్తారు కదా, నా కోసమే కదా, వాళ్ళ నా మంచి కోసమే కదా అని చెప్తారు అని చెప్పి అనుకున్నా. కానీ అక్కడే మనం తప్పు చేస్తామండి. మన కూతుర్ని మనం చూసుకున్నంత ప్రేమగా, మనం చూసుకున్నంత ఇష్టంగా ఎవరు చూసుకోరు. నా కూతురు స్లో. మనం 10 నిమిషాల్లో చేసే పని తను ఒక రోజంతా చేస్తుంది, చాలా స్లో. కానీ నేనున్నా, ఒక తల్లిగా నేను చూసుకోగలుగుతా.
చూశారు కదా, నాకు ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. కాకపోతే నేను గుర్తుంచుకోవాల్సింది అయితే ఇంతవరకే. అందుకే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ టైం నా కూతురు భరతనాట్యం డ్యాన్స్ స్కూల్లో చేరింది ఫస్ట్ టైం మేము ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అటు వెళ్తుంటే వాళ్ళు భరతనాట్యం చేస్తుంటే నేను పోయి అడిగాను. నేను రేపు మార్నింగ్నే రాండి వచ్చి జాయిన్ కండి అన్నారు. సరే నందమ్మ వెళ్తావా అంటే వెళ్తా మమ్మీ అని చెప్పేసింది. ఫస్ట్ డే నటరాజస్వామికి పూజ చేసినాం. తన తొలి స్టెప్ అనేది ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి నేను ఇలా వీడియో తీసుకొని నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నా. నేను చెప్పుడు మాటలు వినొద్దండి. మన పిల్లలు అనేది రేపు పెద్దయ్యాక వాళ్ళు ఏమవుతారో మనం చెప్పలేము. ఆడపిల్ల అయినా మనం చూసుకునే విధానంలో ఉంటుంది, మన ఆలోచన విధానంలో ఉంటుంది, మనం సాదుకునే మనం పెంచే పద్ధతిలో, మన ప్రవర్తనలో, మన పెంపకంలో వాళ్ళు పెరిగే పద్ధతి విధానంలో ఉంటుంది. ఎదుటోళ్ళ మాటల్లో ఉండదు. ఏ ఆడపిల్ల కన్నా తండ్రి అయినా సరే ఆడపిల్ల కన్నది అనే ఆడపిల్ల నాకున్నది అనే ఒక ఆలోచన అనేది మన బ్రెయిన్లోకి, మన మనసులోకి, మన ఇంటి చుట్టుపక్కలకు కూడా రానివ్వద్దు. మరి ఎందుకంటే నేను అది చాలా స్పేస్ చేశాను. అప్పుడు నేను వదులుకొని ఉంటే ఈ బంగారు తల్లి నాకు ఇప్పుడు మిస్ అయ్యేది. ఇప్పుడు తినలేకపోతే మేము ఎవరు ఉండలేము. వాళ్ళ డాడీ చెప్పినోడు కూడా ప్రతిరోజు బాధపడతాడు. ఆ రోజు నేను ఎందుకు ఆ మాట అన్నా, వాళ్ళ మాటలు ఎందుకు విన్నా, నా బంగారు తల్లి ఇప్పుడు మిస్ అయ్యేది కదా నేను ఇన్నుంటే అని చెప్పి ప్రతిరోజు తను తలుచుకొని బాధపడతాడు. మేము ఇవ్వకపోయినా కూడా అలా అనుకున్నందుకు మేము బాధపడుతున్నాం. ఎందుకు అలా మేము అనుకున్నాం, నా కన్న బిడ్డ నేను ఎందుకు అలా ఇవ్వాలనుకున్నా అని చెప్పి ప్రతిరోజు తను తలుచుకొని బాధపడతాడు. ఇప్పుడు తను లేకపోతే ఉండలేడు, తను ఒక్క నిమిషం కనిపిపోతే బతకలేడు. తన ప్రపంచం, నా భర్త ప్రపంచం నా కూతురు అయిపోయింది. నేను లేకపోయినా బతకలేస్తాడు, నా కొడుకు లేకపోయినా బతకలేస్తాడు. డాడీ అని ఒక మాట తన కూతురు పిలవకపోతే మా ఆయన ఉండలేడు. నిజంగా అండి, ఆడపిల్లని హార్ట్ఫుల్గా చూడండి కళ్ళకి. మన ప్రపంచం కన్నా అందమైన లక్ష్మీదేవి ఒక ఆడపిల్ల. ఆ లక్ష్మీదేవిని మన చేత్తో వేరే వాళ్ళ ఇంటికి పంపించాలని అనుకోవద్దండి. మన చేత్తో మనమే మన లక్ష్మిని వేరే వాళ్ళ ఇంటికి తోలినట్టు అవుతుంది. ఆ లక్ష్మీదేవిని మనతో ఉంచుకోవాలా. లక్ష్మీదేవి లాగానే పూజించి పెంచుకోవాలి, అలానే సాదుకోవాలి, అలానే చూసుకోవాలి. చెప్పుడు మాటలు ఎవ్వరు వినొద్దండి ఎప్పటికైనా సరే. అలా చెప్పిన వాళ్ళకు కూడా మీరే చెప్పండి బుద్ధి వచ్చేటట్టు. నువ్వు కాదా ఒక ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లలు ఏంది, నువ్వు పుట్టినవా అని చెప్పేసి. కానీ ఎప్పుడు ఆడపిల్లని చులకన చేసేటట్టు మాట్లాడినివ్వకండి. మాట్లాడినా ఊకోకండి. ఎందుకంటే మనం ఊకుంటాం వల్లే మనంతటా మనం వాళ్ళకి ఇచ్చిన అలసి అవుతుంది. సరే మీరు మొహమాట పడ్డా వాళ్ళని ఏదైనా అంటే ఫీల్ అవుతారని అనుకున్నా కూడా ఫీల్ అవుతారు, బాధపడతారని మీకు అనిపించితే వాళ్ళ మొహం ముందే తిట్టినట్టు కాకుండా చూద్దాంలేండి, సరేలేండి అని చెప్పేసి వదిలేయండి. కానీ మీ మనస్సాక్షితోటి మీరు అనుకోండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఫీలింగ్ అనేది. కాకపోతే చాలామంది తెలియని వాళ్ళు చెప్పుడు మాటలే ఎక్కువ వింటారండి. ఇవాళ రేపు సమాజం కూడా చెప్పుడు మాటలు వేలోనే సమాజం మొత్తం పోతుంది. ఏదో అంటారు కదా, లోకులు కాకులు అది ఇది అని చెప్పి సామెత ఉంటుంది కదా. లోకులని నమ్ముకోవద్దు. మన మీద మనం ఎప్పుడు ఒక సంకల్పంతో ఉండాలి. మన మీద మన ఆలోచన మీద మనకు శ్రద్ధ లేనప్పుడు, మన మీద మనకు నమ్మకం లేదన్నప్పుడు ఇక అంతే, పక్కన వాళ్ళ మాటలు విని చెడిపోవటం అవుతుంది. అందుకనే ఎవరి విషయం ఏదైనా కానీ అమ్మాయిలను అయితే మాత్రం ఎప్పుడు తక్కువ చేసి చూడకండి, తక్కువ చేసి మాట్లాడకండి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. అది ఏంటిదంటే సొసైటీ నుంచి ఆడపిల్లని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక అమ్మాయిని ప్రతి ఒక్క విషయం నుంచి కాపాడాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి. అలాంటిది ఆ మనిషే ఆ అమ్మాయిని వద్దు అనే ఆలోచన అయితే రానివద్దు. ఇంతే అండి, ఇదే నా చిట్టి తల్లి స్టోరీ. నా నందికమ్మ గురించి మేము పడే బాధ. బాయ్ బాయ్ అండి. నందికమ్మ